మాన్సూన్ కు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది బల్దియా. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత అప్రమత్తమైంది జీహెచ్ఎంసీ. మొత్తం 542 ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసింది. వాటర్ లాగింగ్ పాయింట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వానాకాలంలో వరదల కంట్రోల్ కు జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్సూన్ కి సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో బల్దియా అధికారులు ప్లాన్ రెడీ చేశారు. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసింది. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర వరద నీటిని తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టింది. గ్రేటర్ సిటీలో పనిచేసేందుకు 534 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. గత 4 ఏళ్లలో చూస్తే ఈసారి టీమ్స్ ని భారీగా పెంచారు. 2021లో 195, 2022లో 172 టీమ్స్, గత ఏడాది 394 టీమ్స్ ఏర్పాటు చేయగా ఈసారి రెట్టింపు ఏర్పాటు చేశారు. గ్రేటర్ సిటీలో 125 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో బల్దియా శాశ్వత పరిష్కారం చూపుతూ కొన్ని తగ్గిస్తోంది. ప్రస్తుతం 32 వాటర్ లాగింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీళ్లు నిలిచే ఏరియాల్లో మళ్లీ నీరు చేరకుండా చర్యలు తీసుకొని ఆయా పాయింట్లను ఎత్తేస్తున్నారు. వర్షాలు పడ్డప్పుడు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, వరద త్వరగా వెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం సిటీలో చిన్నపాటి వాన పడినా పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరద నిలిచే చోట చర్యలు తీసుకుంటున్నట్లు, దీంతోనే ప్రతి ఏటా వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వానలు పడ్డప్పుడు ఉద్యోగులు ఒకేసారి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని బల్దియా కోరింది. పోలీస్ అధికారులతో కలిసి ఆఫీసుల వేళల్లో మార్పులకు నిర్ణయం తీసుకుంటున్నారు. చిన్నపాటి వర్షం పడితే ఐటీ కారిడార్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాన పడిన సమయంలో ఐటీ కంపెనీల ఎంప్లాయీస్ ఒకేసారి లాగౌట్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర కంపెనీలు, ఆఫీసులు కూడా పలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకునేందుకు బల్దియా సిద్ధమైంది. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు కూడా ఎమర్జెన్సీ అయితేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు అధికారులు. బల్దియా హెడ్ ఆఫీస్ తో పాటు ఈవీడీఎం ఆఫీసులో 24 గంటలు కంట్రోల్ అందుబాటులో ఉండనుంది. సిటీలో ఎక్కడైనా ఈ సమస్య వచ్చినా కాల్ చేయాలని చెప్తున్నారు అధికారులు. వాట్సాప్ తో కూడా ఫిర్యాదులు పంపవచ్చన్నారు. సమస్యకు సంబంధించిన ఫోటోతో పాటు లొకేషన్ షేర్ చేస్తే అక్కడకు వెంటనే డిఆర్ఎఫ్ టీమ్స్ ని పంపేందుకు కంట్రోల్ రూమ్ సాయం చేస్తోంది. డ్రైనేజ్ మూతలు ఓపెన్ చేయొద్దని, ఓపెన్ చేసి ఉంటే కూడా సమాచారం ఇవ్వాలని అంటున్నారు బల్దియా సిబ్బంది.